దేవర బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్తో దూసుకుపోతోంది. జూనియర్ ఎన్టీఆర్ సినిమా 6 ఏళ్ల తర్వాత రిలీజ్ కావటం, ఫోటోలో సినిమాలు ఏవీ లేకపోవటం, గ్రౌండ్ ఖాళీగా ఉండటంతో దేవరకు మొదటి రోజు 172 భారీ ఓపెనింగ్స్ వచ్చింది. మొదటి 3 రోజులు దూసుకెళ్లిన దేవర 304 కోట్లు రాబట్టింది. ఇక సోమవారం నుంచి వసూళ్లు కాస్త తగ్గినా మంగళవారం మళ్లీ పుంజుకుంది. గాంధీ జయంతి హాలిడే కావటంతో మేజర్ సిటీస్లో హౌస్ఫుల్ బోర్డ్స్ కనిపించాయి. మరో 2 రోజుల్లో అన్ని ఏరియాస్లలో బ్రేక్ ఈవెన్ సాధించి లాభాల బాట పట్టనుంది దేవర. తెలుగు రాష్ట్రాల్లో ఆల్మోస్ట్ బ్రేక్ ఈవెన్ సాధించేసింది. కేవలం ఏపీ, తెలంగాణలోనే 100 కోట్లకు పైగా షేర్ కలెక్షన్స్ రాబట్టింది దేవర. అటు డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు ఫుల్ జోష్లో ఉన్నారు. టైగర్ ఫ్యాన్స్ అయితే గాల్లో తేలుతున్నారు. సినిమా హిట్ అయినా రిలీజ్కు ముందు ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ కావటంతో ఫ్యాన్స్ కాస్త నిరుత్సాహంగా ఉన్నారు. దీంతో అభిమానులకు మళ్లీ జోష్ ఇచ్చేందుకు చిత్ర యూనిట్ భారీ స్థాయిలో సక్సెస్ మీట్ నిర్వహించాలని చూస్తోంది. తారక్ కూడా అమెరికా టూర్ ముగించుకొని వచ్చాడు. కానీ అసలు ఈ ఈవెంట్ ఉందా లేదా అనే విషయంలో క్లారిటీ రావటం లేదు. ఒకసారి ఈవెంట్ ఉంటుందని, ఇంకోసారి రద్దయిందని, చిత్ర యూనిట్ పర్మిషన్ కోసం వెయిట్ చేస్తోంది అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇప్పటివరకు హైదరాబాద్, గుంటూరు, విజయవాడలో ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారనే టాక్ నడుస్తుండగా ఇప్పుడు మంగళగిరిలోని నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా ఉండే గ్రౌండ్స్ లో నిర్వహించాలనే ఆలోచనలో ఉన్నారట. లేదు ఏపీలో కుదరని ఎడల హైదరాబాద్లోని రామోజీ ఫిలిం సిటీలో చేయాలని ఆలోచిస్తున్నారట. రేపో మాపో దీనిపై అధికారిక ప్రకటన వెలువడనుంది.